దానికి ఏదైనా ఇబ్బంది వస్తే మేము పిహెచ్సిలకో లేదంటే గాంధీకో ఉస్మానియాకో పోతాం. చాలామంది కూడా అక్కడికే పోతారు, గుర్తుపెట్టుకోవాలి. రైట్ సుధాకర్ సార్, ఈ ఈ ఈ అంశాలు చూస్తా ఉంటే సార్ నిన్నటి నుంచి మనం రన్ చేస్తాను. ఆఫ్ కోర్స్ వి వర్కింగ్ ఆన్ దిస్ సిన్స్ వీక్స్, కొన్ని వారాలుగా మనం దీనిపైన పనిచేస్తా ఉన్నాం. నిన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం నిన్న నుంచి దీన్ని టేకప్ చేసాం. నిన్న ఓపెన్ గా కూడా నేను చెప్పా, ఎందుకు అని అంటే ఢిల్లీ ఎలక్షన్స్ మాటన ఎక్కడ ఇష్యూ డైల్యూట్ అయిపోద్దు, ప్రజలకు చేరాల్సినటువంటి విషయం చేరదు అనేటువంటి ఉద్దేశాన్ని మనం కాస్త ఆగాము. నిన్న దీన్ని టేకప్ చేసాం, నిన్న నుంచి పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం. సో వాట్స్ యువర్ ఫీలింగ్ సార్? అంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది సార్? థ్యాంక్ యూ అవినాష్ జీ. At the very outset, I would like to congratulate our investigative team, Foresights investigative team, spearheaded by our special correspondent Praveen Kumar. Really, they have put in wondrous efforts. They have taken a lot of pains to collect this evidence, without which we would not be in a position to telecast the same. Correct. And give the real facts to the people at large. ఈ రోజు మనం ప్రత్యేక అభినందనలతో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ మాటలు మాట్లాడవలసి వస్తుందని మనసుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది శాస్త్రోక్తి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఎంతో దానిపై శ్రద్ధ పెట్టి ఫండ్స్ ఏదైతే క్రియేట్ చేసి ఇస్తున్నదో వాటిని దారి కాచి దోచుకునేటువంటి వాళ్లను మనం ఏ పేరుతో పిలవాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్లకు ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది, వాళ్ళకు ఒక మంచి పొజిషన్ ఇస్తోంది, వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇస్తోంది, రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ ఇస్తోంది. మరి ఇన్ని సదుపాయాలు ఇస్తూ ఇన్ని వసతులు కల్పిస్తున్నటువంటి ఆ ప్రభుత్వానికి, అలాగే ఏ ప్రజల కోసం తాము పనిచేయాలో అటువంటి ప్రజలకు ఉద్దేశించినటువంటి ధనాన్ని, అలాగే దానికి సంబంధించినటువంటి ఆ పథకాలని దుర్వినియోగం చేస్తున్నటువంటి వీళ్ళు మనుషులేనా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కనీస మానవతా విలువలు కూడా లేనటువంటి వీరిని నిజంగా అవినాష్ గారు మీరు అన్నట్టు ఏ పేరుతో పిలవాలో కూడా తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ఇది నిజంగా హెచ్చరిక కాదు, ఇది వాస్తవం. ఫోర్సైట్స్ టీవీ అనేది ఒక పవర్. ఇట్ ఈస్ అపాన్ ది ఎంటైర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆల్ డిపార్ట్మెంట్స్ అక్రాస్ ద స్టేట్, ఎండ్ టు ఎండ్. ఆల్ ది 33 districts ఆర్ అండర్ అవర్ రేడార్, అండర్ అవర్ స్కాన్. కాబట్టి ప్రతి ఉద్యోగి కూడా బాధ్యతాయుతంగా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలను ఎప్పుడైతే నిర్వర్తిస్తారో అప్పుడే ప్రజల చేత అలాగే ప్రభుత్వం చేత మన్ననను పొందుతారు. కానీ ఈ విధంగా డీవియేషన్స్ చేస్తూ బాధ్యతారహితమైనటువంటి, అవినీతికరమైనటువంటి, అసహ్యకరమైనటువంటి, ఆమోదయోగ్యం కానటువంటి, పరమ నికృష్టమైనటువంటి ఇటువంటి చర్యలకు ఎప్పుడైతే పాల్పడతారో నిజంగా సభ్య సమాజం ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్లను, అసలు వీళ్ళ ఫ్యామిలీస్ కూడా దే విల్ లూజ్ దేర్ రెప్యుటేషన్. ఇప్పుడు ఈయన చేసినటువంటి అవినీతి వల్ల హిస్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ రెప్యుటేషన్. ఎందువల్ల అంటే అక్కడ పేదవాడిని యొక్క ఆరోగ్య పరిస్థితి, నీవు చేసేటువంటి ఒక అన్యాయం వల్ల ధనికులకేమీ లేదు. పిహెచ్సికి మన అవినాష్ జీ అలాగే మన జమీల్ జీ చెప్పినట్టు కామన్ మ్యాన్కు ఉండేటువంటి ఏకైక హోప్ అది. దట్ ఈస్ హిస్ ఓన్లీ హోప్. మరి అక్కడ కనుక అతని పని కాలేదనుకోండి, హీ కెనాట్ డూ ఎనీథింగ్ బియాండ్ దట్. మరి ఆ పరిస్థితుల్లో అటువంటి అవకాశాన్ని అతను పోగొట్టడం అంటే అది క్షమించరాని నేరంగా నేను పరిగణిస్తున్నాను. రైట్ శర్మ గారు, అదేవిధంగా జమీల్ గారు, మనతో పాటు డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. జయరామ్ గారు